వెల్కమ్ టు పీడీటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతుల సమస్యలపై డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి వినతి పత్రాన్ని అందించబోతున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఎలా చూడుతుంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో 19 మేము అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళు ప్రజల్లోకి రావడానికి, కనీసం కెమెరాకి కనపడటానికి, కనీసం ఆంధ్రప్రదేశ్ రావడానికి వాళ్ళకి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 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 వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే వాళ్ళు చేసే అరాచకాలకి, దాడులకి, ఆడబిడ్డల మీద మానభంగాలకి, సూపర్ 6 ఎగరగొట్టడానికి, స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి, ఉద్యోగాలు తీసేయడానికి, పెన్షన్లు తీసేయడానికి, విద్యుత్ ఛార్జీలు పెంచడానికి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడానికి, చివరికి రాష్ట్రాలకు కూడా టోల్ ప్లాజాలు పెడతామని చెప్పేసి ప్రజలను బెదిరించడము, ఇవన్నీ చూస్తుంటే, మెడికల్ సీట్లు అమ్మేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజా వ్యతిరేకత పెళ్ళుకుపోయి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, మాకు ఈ బాధలు చెప్పుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎదురు చూపుల్లో ఖచ్చితంగా పేద ప్రజలను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రజలు మోసపోయి ఉన్నారు. మోసపోయిన వాళ్ళని మనం అండగా నిలబడి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ నెల 13వ తారీఖు రైతు పోరు పేరుతోటి కలెక్టర్ ఆఫీసులో వింత పత్రాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల మీద ఉద్యమించడానికి మేము సిద్ధమయ్యాం. ఈ నెల 13వ తారీఖు రైతు విషయాల మీద, 27వ తారీఖు విద్యుత్ ఛార్జీల మీద, ఇక పలు అంశాల మీద, నిత్యావసర వస్తువుల ధరల మీద, తీసేస్తున్న పెన్షన్ల మీద, ప్రతి అంశం మీద ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలకి అండదండగా ఉండి రాబోయే ప్రభుత్వం మనదే కాబట్టి ఈ సమస్యలన్నింటినీ నేను దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. సార్ ఇదే అంశాలపైన అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రశ్నించవాలంటారా? అసెంబ్లీ ద్వారా ప్రశ్నించడానికి, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదానే ఇవ్వని వాళ్ళు, పిఎస్సి చైర్మన్ పదవే ఇవ్వని వాళ్ళు మైక్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిస్తారని ఎలా అనుకోమంటారు? 67 సీట్లు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని మైక్ లాక్కొని, మైక్ కట్ చేసి మాట్లాడనివ్వకుండా చేసి చివరికి అసెంబ్లీ నుంచి బయటికి నెట్టేసిన పరిస్థితుల్ని చూసిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళని మేము ఎలా నమ్మాలి? ప్రజలంటే పాప అమాయకులు. చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియక, ఆయన తత్వం తెలియక మోసపోయారు. వాళ్ళని చూసి మేము కూడా మోసపోమంటారా? అసెంబ్లీలో ప్రశ్నించడానికి మా గొంతు నొక్కేస్తున్నారు కాబట్టే మేము సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి ఉద్యమ బాట పట్టాము, పోరు బాట పట్టాము. సార్ ఇలా పోరుబాటు పట్టడం వల్ల ప్రజల నుంచి మీకు ఆదరణ కలిగే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఉద్యమైనా తీసుకోండి, ఇప్పుడు కాదు, నల్లకాలువ దగ్గర నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న హత్యలు, విజయవాడలో జరిగిన వరదలకి జరిగిన అవినీతి విషయంలో, ఆడబిడ్డల మీద మానభంగాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం రావడం అనేది ప్రజలందరూ ఎరిగిన సత్యం, దేశమంతా ఎరిగిన సత్యం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తారంటే ఆయన పేదల పక్షాన ఉంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడు కాబట్టి ఉంటారు. మీరు గమనించి చూడండి. మీకు ఒక విషయం ఈ సందర్భంగా ఒక సందర్భం చెప్తాను. మీరు దేవుడి గుడిలోకి వెళ్ళి కోటాను కోట్ల రూపాయల హుండీలో వేసినా మీరు భక్తులే అవుతారు. అదే ఆకలి కొన్న పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టినా మీరు దేవుడు అవుతారు. ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గుడిలోకి వెళ్ళి కోట్ల రూపాయలు వేసినా అతన్ని భక్తుడనే పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఆకలి కొన్న పేదవాడికి పిడికెడు అన్నం పెట్టినా భగవంతుడిలా కొలుస్తాడు. ఈ విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల వైపు, ఆకలి కొన్న వాళ్ళ వైపు, అవసరం ఉన్న వాళ్ళ వైపు,
ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తున్నారు. మేము గతంలోనే చెప్పాము, ఇది కాస్ట్ వారు కాదు, క్లాస్ వారు. పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం, కటిక పేద ప్రజలకి కార్పొరేట్ వ్యవస్థకి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ఒకసారి పొరపాటు పడి తడబడి ఆ అబద్ధ హామీలతో మోసపోయి ఒకసారి ఓ కార్పొరేట్ వ్యవస్థ గెలవచ్చేమో కానీ పేద ప్రజల ఆక్రందనలు, పేద ప్రజల కడుపు మంటతోటి ఈసారి వచ్చే ముప్పెలలో కొట్టుకుపోతారు అన్న విషయం మేము ప్రాక్టికల్ గా ప్రజా ఉద్యమం ద్వారా, ప్రజా పోరు ద్వారా తెలియజేయబోతున్నాం. సార్, ఎందుకని మీరు అంత నమ్మకంగా బలంగా చెప్తున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వస్తుంది అని మేము బలంగా 6 నెలలకే మేము ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఈ 6 నెలల వాళ్ళ పరిపాలన, ఈ 6 నెలల పరిపాలనలో ఆడబిడ్డల మీద మానభంగాలు, పసిబిడ్డల హత్యలు, ఆత్మహత్యలు, కనీస చర్యలు తీసుకోకపోవటం, మరి దాడులు, అవినీతి, ఇవన్నీ చూస్తూ ధరలు పెంచడం, అసలు ప్రజా సమస్యల్లో కోకొల్లలు, ఇచ్చిన హామీలన్నింటినీ తొక్కలో తొక్కేయటం మీరు గమనించి చూడండి. గోవింద గోవింద, ఫీజు రియంబర్స్మెంట్ గోవింద గోవింద గోవింద, కాపు నేస్తం గోవింద, వాహన మిత్ర గోవింద, అమ్మఒడి గోవింద, ఇట్లా అన్నిటికీ మంగళం పాడి అన్నిటికీ స్తోత్రాలు చదువుతూ బడ్జెట్ కూడా ఎలకేట్ చేయకుండా వచ్చిన వెంటనే పూర్తి బడ్జెట్ పెట్టలేని స్థితిలో, జీతాలు ఇవ్వలేని స్థితిలో వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెడుతూ అవినీతికి మాత్రం డబ్బులుంటున్నాయి. చివరికి వరద బాధితుల సహాయంలో హలో లక్ష్మణ అని కొట్టుమిట్టాడుతూ దేవుడా అని చెప్పేసి ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకొని, బిడ్డలను సంకలు పెట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని వెళ్తుంటే వాళ్ళకి చేసే సహాయంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి, ఇంతకంటే నీచమైన స్థితి ఎక్కడన్నా ఉంటుందా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్న మాట, మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో గుర్తుండిపోయింది, 6 నెలలకే కూటమి ప్రభుత్వం మీద భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి. ఎస్, మీరు వాళ్ళు అభివృద్ధి పేరుతోటి, సంక్షేమం సూపర్ 6 పేరుతోటి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి సూచికలైన మీరు గమనించండి, ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ సందర్భమైనా అభివృద్ధి జరగాలంటే పునాది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించే విద్య, ఆరోగ్యాన్ని సంపాదించే వైద్యం, వీటన్నింటినీ ప్రభుత్వం తొక్కలో తొక్కేసింది. అట్లానే ఎయిర్ మార్గం కానీ, రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ, సముద్ర మార్గం కానీ మనం గమనించినప్పుడు సముద్ర మార్గం అత్యంత చీపెస్ట్ గా మనకు దొరుకుతుంది. అభివృద్ధి జరగాలంటే రవాణా వ్యవస్థ బలంగా ఉండాలి. రవాణా వ్యవస్థ బలంగా ఉండడం కోసం ప్రపంచంలోనే దేశంలోనే 2వ సీ ఏరియా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి పోర్టులు ఏర్పాటు చేస్తే చివరికి ఆ పోర్టులు కూడా తొంగలో తొక్కేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి వీటన్నిటి మీద సవివరంగా, సంక్షిప్తంగా అందరికీ విషయాలు చెప్పడం కోసం ప్రజల బాట, పోరు బాట పట్టారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, గతంలో 2019 ఎన్నికల ముందేమో పాదయాత్ర అన్నారు, ఇప్పుడు పోరుబాట అన్న కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంటూ ఏమీ లేదు. ప్రజలకి దగ్గరగా ఉండడం, ప్రజల ఆకాంక్షలను తీసుకోవడం, ప్రజా సమస్యలను తీసుకోవడం, వాటి ద్వారా మేనిఫెస్టో రూపొందించడం, ఆ మేనిఫెస్టోని ఇచ్చిన మాటని చూచే తప్పకుండా అమలుగా మా వ్యూహం, మా విధానం. మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను అమలు చేయడమే మా విధానం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయం వస్తే 14లో అనేక రకాల హామీలు ఇచ్చింది, ఒక్కటి కూడా నెరవేర్చల. ఇప్పుడు మళ్ళీ 24లో అనేక రకాల హామీలు ఇచ్చింది, ఒక్కటి నెరవేర్చట్లా. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 95లో అధికారంలోకి వచ్చినప్పుడు, 99లో అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమం అంటే వేస్ట్ అని చెప్పేసి, వ్యవసాయం దండగా అని చెప్పేసి, పేదలు ఈ దేశంలో బతకడం వేస్ట్ అని చెప్పడం, ఎవరైనా దళిత ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో పుట్టాలా అని కోరుకుంటారా అని చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాన్ని
ఆయన జీవనలో ఆయన జీవన మనుగడలో మేము మనం చూస్తూనే ఉన్నాం. చూసి ఇంకా ఏం మోసపోమంటావు? ప్రజల దగ్గర ఇంకా ఏముందని మోసపోవాలి? మొత్తం కొట్టేశారు కదా. 2 ఎకరాల చంద్రబాబు గారు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడంటే చెప్పడు. పోనీ ఏమన్నా వ్యాపారం చేశాడా అంటే చెప్పడు. ఏమన్నా ఉద్యోగం చేశాడా అంటే చెప్పడు. లేదా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి ఏమన్నా భూస్వాములు ఉన్నారా అంటే అది చెప్పడు. కానీ ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అని ఆయనే చెప్తాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు ఎలా చూడొచ్చు? ఇంతకంటే మేమేం చెప్పాలి? ఇక్కడ ప్రజలకి వివరించడమే మా లక్ష్యం. ప్రజల సమస్యలు తీర్చడం కోసం జనంలోకి వెళ్ళడమే మా లక్ష్యం. మాకు మొదటి నుంచి అప్పుడెప్పుడు యుగాల తరం నుంచి మా జాతికి ఉన్న లక్షణం ఏంటంటే ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవటం, తప్పు చేసిన వాడిని శిక్షించడం. ఇవి మాకు తెలిసిన విధానాలు పరిపాలనలో. ఈ పరిపాలనని మేము సంక్షేమ బాటలో సమృద్ధిగా పేద ప్రజలు ఆనందంగా ఉండే ఒక మంచి ఉద్దేశంతో మేము మేనిఫెస్టోలో అమలు జరిపించి పరిపాలన కొనసాగించాం. ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, ఇంతకంటే బాగా ఇస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది ప్రజలందరూ పట్టుమని నెల గడవక ముందే గమనించారు. 6 నెలలకి ప్రజా ఉద్యమాలు ప్రజలు తిరగబడటం చూసి, ప్రశ్నించడం చూసి, సోషల్ మీడియా వాళ్ళ మీద అనగదొక్కడం కోసం కేసులు పెట్టి వాళ్ళని హింసించడం కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్ళ మీద కేసు పెట్టేయడం, ఎవరైనా తిరగబడితే చాలు వాళ్ళ మీద కేసు పెట్టేయడం. వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు తిరగబడినా ముందు తిరగబడిన వాళ్ళ మీద కేసు పెడతారు. అన్యాయం చేసిన వాడి మీద కాదు వీళ్ళు కేసు పెట్టేది. ఆడబిడ్డల మీద రేప్ అండ్ మర్డర్లు జరిగినాయ్యా, ఎందుకు చర్యలు తీసుకోలేదా అంటే చర్య తీసుకోండి అని చెప్తే రేప్ చేసిన వాడిని వదిలేసి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఖరి. సరే, ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జనాలకి ఎక్కువ బాండింగ్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఎన్నటికీ ఈ పేద ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తరిగిపోనంతగా ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ల అవకాశం, 5 ఏళ్ల కాల పరిమితిలో ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సంతృప్తిగా సమృద్ధిగా సద్వినియోగం చేశారు. చేసిన దానికి నిదర్శనమే కరోనా తీసుకోండి. ఇప్పటికీ కరోనా విషయం వస్తే ప్రపంచం మొత్తం భయభ్రాంతులకు గురైతే ఆంధ్రప్రదేశ్ లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యంతో తిరిగారు. అట్లానే సంక్షేమం విషయం వస్తే ఒక పిల్లవాడిని బడికి పంపించాలంటే మాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మా పిల్లవాడు చదువుకుంటాడని బడికి పంపించగలిగారు. మరి ఒక పూట ఆకలేసిందంటే ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మా ఆకలి తీర్చడం కోసం, మా అవసరం తీర్చడం కోసం పథకం పంపిస్తాడన్న ధైర్యంతో బతికారు. డేట్ చెప్పి పథకం పేరు చెప్పి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా క్యాలెండర్ రిలీజ్ చేసి మరి మేము సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించాం. కాపు నేస్తం కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా అనేక రకాల పథకాలు ప్రజల ముందుకి క్యాలెండర్ పెట్టి మరి మేము ఇవ్వగలిగాం. ఇది సంక్షేమం మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చి ఎత్తేసింది. పేద ప్రజల కడుపు నిట్ట నిలువున కొట్టింది. ఈ రోజు సంక్షేమ హాస్టల్స్ లో పేరెంట్స్ లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, పేద వర్గాలు ఉన్న పిల్లలకి అన్నం దగ్గర అవినీతి చేస్తున్నారు. అన్నం సక్రమంగా అందించలేకపోతున్నారు. స్కూళ్లలో గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో అన్నం సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. మా ప్రభుత్వంలో షూస్ ఇచ్చి, సాక్స్ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి, స్కూల్ మంచి డిజిటల్ ల్యాబ్ ఇచ్చి, మంచి వసతి కలిగిన స్కూల్ కట్టించి, బడికి పంపించడానికి అమ్మఒడి అనే పథకం పిల్లలకి, తల్లికి డబ్బులు పంపించి, పిల్లవాడు బడికి రాకపోతే ఎందుకు రావట్లేదు అని కనుక్కోవడానికి ఒక వాలంటీర్ని పెట్టి పేద ప్రజలకి చదువు విషయంలో, వైద్యం విషయంలో ఇంటింటికి డాక్టర్ను పంపించి
బీపీ, షుగరు, ఈ క్రానికల్ డిసీజెస్ ఏమున్నాయో అన్ని చెక్ చేసి వాళ్ళకు మందు బిళ్ళలు ఇంటికే పంపించి డాక్టర్ ద్వారా వైద్యం చేపించి ఇంత బాగా చూసుకున్న మా ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోతారని మీరు ఎలా అనుకుంటారు? ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.